హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పాకంతో పని లేకుండా గోధుమ పిండితో ఒక్కసారి ఇటువంటి బూరెలు చేసుకోండి. చాలా టేస్టీ అండ్ హెల్తీ, చాలా సాఫ్ట్గా ఉంటాయి. పిల్లలు ఇష్టంగా తింటారు. 4-5 రోజుల పాటు నిల్వ ఉంటాయి. ప్రాసెస్ చూసేద్దాం రండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో 2 స్పూన్స్ ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ముక్కలను వేసుకొని నేతిలో వేయించుకోవాలి. నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి, అందుకే తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. ఓన్లీ 2-3 స్పూన్స్ వేసుకున్నాను. మీకు అంతకే ఎక్కువ కావాలంటే ఇంకొక 2 స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేతిలో వేగితే టేస్ట్ అనేది చాలా కమ్మగా కూడా ఉంటుంది. అవి తీసుకుని పక్కన పెట్టుకున్నాక కొబ్బరి ముక్కల్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1/4 కప్పు బెల్లాన్ని పోసుకొని 1/2 కప్పు వాటర్ని పోసుకొని ఓన్లీ జస్ట్ కరిగించుకునేంత వరకు మాత్రమే ఉంచాలండి పొయ్యి మీద. అంతా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని చల్లారిన తర్వాత వడగట్టుకొని అదే గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవడం వలన బెల్లంలో ఏమైనా గడ్డి కానీ రాళ్ళు కానీ ఉంటే మనకి వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ వాటర్లోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వాటర్లో మిక్స్ అయినంత వరకు కూడా బాగా బీట్ చేసుకోవాలి. మెయిన్ ప్రాసెస్ ఇదేనండి. మనం బాగా కలుపుకొని దాన్ని బట్టే బూరెలు అనేవి పొంగుతూ వస్తాయి. ఈ విధంగా బెల్లం వాటర్లో అంతా మిక్స్ చేసుకొని దోశ బ్యాటర్ కంటే కొంచెం థిక్నెస్ ఉంటే చాలండి. బెల్లం వాటర్ అంతా మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలి. ఒకేసారి వాటర్ వేసుకుంటే మొత్తం మనకి తెలియదండి, పల్చగా కూడా అయిపోవచ్చు. సో మనకి కావలసిన కన్సిస్టెన్సీ రావాలంటే కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకొని తిప్పుకోవాలి. ఈ విధంగా అంతటిని కూడా బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకొని జారుగా ఉండేటట్టుగా మనం కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. చూడండి, బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. సో ఇందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ని 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చండి. ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్, తర్వాత 1/2 టీ స్పూన్ వంట సోడాను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈలోపు మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ని సిద్ధం చేసుకోవాలండి. ఈ విధంగా అందటిని కూడా బాగా కలుపుకొని ఒక గుంట గరిటె తీసుకోవాలి. దీనికి ఈ విధంగా అంతటిని కలుపుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా ఇందులో వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతటిని బాగా కలుపుకోవాలి. గుండు గరిటె తీసుకొని ఈ విధంగా ఒక్కొక్క గరిటెని తీసుకొని కాగిన ఆయిల్లో వేసుకోవాలి. ముందు ఆయిల్ కాగిందా లేదా అని చూసుకోండి. కొద్దిగా పిండి వేసుకొని ఈ విధంగా వేసుకున్న వెంటనే మనకి ఉబ్బి పైకి లేస్తుంది అనమాట. కొద్దిగా దాని మీదకి ఆయిల్ పోసుకుంటూ అది వేగిన తర్వాత టర్న్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత తీసుకొని టిష్యూ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ కూడా వేసుకోవాలండి. చాలా హెల్తీ రెసిపీ అండి. గోధుమ పిండితో బెల్లమే కాబట్టి మంచి ఇంగ్రీడియంట్స్ తోటే మనం యూస్ చేస్తాము. ఈవినింగ్ స్నాక్స్లా కానీ పిల్లలకి బాక్స్లో స్నాక్స్లా కానీ పెట్టొచ్చు. మనం కూడా ఎక్కడికైనా టూర్లకి పిక్నిక్స్కి వెళ్ళినప్పుడు కూడా క్యారీ చేయొచ్చు. చాలా హెల్తీ రెసిపీ అండి. లోపల పర్ఫెక్ట్గా ఉడికింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.